అందరికీ నమస్తే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఈ గవర్నమెంట్ చేస్తున్న వ్యవహారం పైన కాగ్ మళ్ళొక రిపోర్ట్ ఇచ్చింది. ఫస్ట్ 6 months రిపోర్ట్ అది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు అసలు వచ్చిన ఆదాయం ఎంత, దానిలో వీళ్ళు ఖర్చు పెట్టిన వ్యయం ఎంత, అసలు ఎక్కడ లోటు ఏర్పడ్డది, ఎంత మైనస్లో ఉన్నాం, మన బాయి ఎంత లోతుంది, మన గుంత ఎంత పెద్దగా ఉంది. నేను ఈ లెక్కలన్నీ ప్రతిసారి మీకు చెప్తా. ఎందుకు చెప్తా అంటే, ఒక ఫ్యామిలీ బాగా నడవాలంటే ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. మన రాష్ట్ర నేతలు ఏం క్రమశిక్షణ పాటిస్తున్నారు అని చెప్పడానికి ఈ వార్తలు చేస్తా. ఇప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ నెలకు 30,000 వస్తుందో, 40,000 వస్తుందో, 50,000 వస్తుందో, 1,00,000 వస్తుందో, 20,000 వస్తుందో. ప్లానింగ్ ఎట్లుంటుంది? 1,00,000 అప్పు తీసుకున్నప్పుడు, 1,00,000 ఇన్కమ్ వస్తున్నప్పుడు శాలరీ ద్వారానో, బిజినెస్ ద్వారానో, ఏదో భూమి మీదనో వస్తున్నప్పుడు మనం అప్పు కూడా 10,000, 20,000 చేస్తాం అవసరాన్ని బట్టి. కానీ 1,00,000 శాలరీ వస్తే, 1,00,000 ఇన్కమ్ వస్తే 2,00,000 అప్పు ఏం కదా. గవర్నమెంట్ అదే చేస్తున్నది. మన గవర్నమెంట్ అదే చేస్తున్నది. అసలు వీళ్ళు దాన్ని ఎట్లా ముందుకు ఎట్లా దీన్ని బాగు చేద్దాం అన్న ఆలోచన ఏమి ఉన్నట్టయితే ఏం కనబడతలేదు. చాలా లెక్కలు ఉన్నాయి. కాగ్ ఇచ్చింది ఫైనల్ రిపోర్ట్. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా, కేసీఆర్ ఏం చెప్పినా, కేటీఆర్ ఏం మాట్లాడినా, కాగ్ ఇచ్చిందే ఫైనల్ రిపోర్ట్. అది స్వతంత్ర సంస్థ కాబట్టి ఈ లెక్కలు కరెక్ట్ లెక్కలు. దీనిలోకి ఎవరు వాళ్ళు వీళ్ళు ఏం మాట్లాడినా మనం నమ్మాల్సిన అవసరం లేదు. కాగ్ ఏం చెప్పిందో అదే బరాబర్ నమ్మాలి మనం. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియోను షేర్ చేయండి. మన ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఈ గవర్నమెంట్ ఎట్లా దివాలా తీస్తుంది రాష్ట్రాన్ని. గవర్నమెంట్ దివాలా తీయలేదు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ మంచి పంపకాలు అన్నీ మంచి బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళు ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత అన్నీ కొత్త కార్లు కనిపిస్తున్నాయి, కొత్త బిల్డింగులు కొంటున్నారు, కొత్తగా భూములు కొంటున్నారు, అంత కొత్తగా కనిపిస్తున్నారు వాళ్ళు. కానీ జనం మాత్రం పాతగా అయిపోతున్నారు. తెలంగాణ మాత్రం పాతగా అయిపోతుంది. అందుకే ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. రిపోర్ట్ కొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఛానల్ని. కానీ మీ అందరి సపోర్ట్తో ఇంకా నిలబడ్డది. మీ వ్యూవర్షిప్తోన, మీరు చూస్తుండడం, లేకపోతే మీరు ఇచ్చే బలం, సబ్స్క్రైబ్తోనే నిలబడ్డాం మనం. కాబట్టి అదొక్కటి మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఈ రిపోర్ట్ కొట్టే వాళ్ళకు ఒక కౌంటర్ దొరుకుతుంది. అంతకు మించి మేమేం చేయలేం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇది లెక్క. నేనైతే చారణ కోడికి బారణ మసాలా అని పెట్టినా. నాకు ఈ లెక్క కాగ్ రిపోర్ట్ చూసిన తర్వాత ఒక్కటి మాత్రం గుర్తుకొచ్చింది. ఎట్లుంటుందంటే, ఇంట్లో అది అందరూ చేయకపోవచ్చు, కొంతమంది చేస్తుండొచ్చు. శాలరీ 30,000 వస్తుంటుంది. కానీ నాకు 50,000 వస్తుందని చెప్తారు. చెప్పి 30,000 జీతం వస్తే 20,000 అప్పు తీసుకొచ్చి కలుపుతారు. కలిపి నాకు 50,000 వచ్చిందని చూపిస్తుంటారు. కొంతమంది చేస్తుంటారు అట్లా కూడా. ఏంటంటే ఇంట్లో పరువు వద్దనో లేకపోతే ఏదో. కానీ ఆ అప్పు పెరిగి లాస్ట్కి 30,000 కూడా మిగలకుండా పోతాయి. ఆ వచ్చింది ఏదో ఒరిజినల్ చెప్పి, ఆ ఒరిజినల్నే ఖర్చు పెట్టుకొని, ఆ ఒరిజినల్నే పిల్లలు ఖర్చు పెట్టి, ఆ ఒరిజినల్నే సంసారాన్ని ఖర్చు పెట్టి నిలబడితే 4 పైసలు మిగులుతాయి. ఇక 20,000 ₹2 ఇంట్రెస్ట్కి అప్పు తీసుకొచ్చి నా జీతం 50,000 వచ్చేసిందని చెప్తే 50,000 ఖర్చు అయిపోతాయి. ఇక్కడ 20,000 ప్లస్ ఇంట్రెస్ట్ మిగిలిపోతుంది. సేమ్ మన గవర్నమెంట్ అదే చేస్తుంది. ఎందుకు చెప్తున్నా మాట అంటే, రావాల్సిన ఇన్కమ్ ఏమో లేదు రాష్ట్రానికి, అప్పులేమో ఎక్కువ చేసిండ్రు. 25% ఇన్కమ్ ఉంటే 75% అప్పు చేస్తుండ్రు. అందుకే ₹1 ఇన్కమ్ చూపిస్తుంది. ఒక ఇన్కమ్ వస్తుందని వీళ్ళు లెక్క పెట్టుకుని బడ్జెట్లో ఒక రూపాయి వస్తుంది మనకి ఇప్పుడు దగ్గర అనుకొని 25 పైసలే వస్తున్నాయి ఇన్కమ్. 75 పైసలు అప్పు తీసుకొచ్చి నింపి ₹1 వచ్చింది అనుకుంటున్నారు. మరి అప్పు ఏంది, అప్పుకి ఇంట్రెస్ట్ ఏంది, ఇవంతా పెద్ద లెక్క ఉన్నది. యాక్చువల్గా 1 yearలో 2,29,720 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. మనం కట్టే ట్యాక్సులు, జిఎస్టీలు, కేంద్రంకి వెళ్ళి వచ్చేటివి. ఇక ఈ మధ్య బాగానే పెంచారు కదా, బస్ ఛార్జీలు పెంచినరా, మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ అన్న కాడ సిటీలో అయితే అన్ని ఛార్జీలు పెరిగిపోయినాయి. ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ తర్వాత మనకు అవి కూడా పెరుగుతాయి. మన ఊర్లలో బస్సులు కూడా, మన డిస్టిక్లు అన్ని బస్సులు పెరిగిపోతాయి. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ డబల్ చేసినారు. కొద్ది దూరానికి ₹10 పోయే కాడ ఇప్పుడు ₹15, ₹18 అవుతుంది. 3 స్టాపులు పోతే ₹20 చేసినారు. అంతకుముందు ₹12 ఉంటుండే. డబల్ చేసినారు మొత్తం. ఇక పండుగ టైంలోనైతేనేమో మహిళలకు ఫ్రీ అని చెప్పి మొగలతో డబల్ వసూలు చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఇన్కమ్ మాత్రం పెంచుకున్నారు. కానీ ఇక్కడ చూస్తేనేమో లేదు. ఇక ఇట్లా ఎల్ఆర్ఎస్ఎస్ ముక్కు పిండి వసూలు చేసినారు. దానికో 50% డబ్బులు వచ్చేసినాయి. వాళ్ళు 10,000 కోట్లు వస్తాయనుకుంటే 4,500 కోట్ల రూపాయలు వచ్చినాయి. అన్నీ ఎన్ని వచ్చినా సరిపోతలేదు. బర్కత్ లేదు. బర్కత్ అంటారు కదా, అంటే అది ఉంటుంది, ఒక్కొక్క చేతి అట్లుంటుంది.
అది ఎప్పుడు జేబులో ఒక 100 రూపాయలు ఉంటే దాన్నే 3-4 రోజులు నడుపుతాం మనం, అది బర్కత్ అంటాం. కానీ ఈ గవర్నమెంట్లో 100లు వచ్చినా 1000 వచ్చినా కోట్లు వచ్చినా బర్కత్ లేదు, ఆగుతలేవు పైసలు. మొత్తం ఎక్కడ కమిషన్లు వస్తాయి, ఎవరికి ఇస్తే మనకు పైసలు వస్తాయి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది తప్ప దీన్ని జనాలకి ఎట్లా యూటిలైజ్ చేయలేదు లేదు, ప్లాన్ లేదు. అందుకే 2,29,000 కోట్లు వస్తాయి అని ప్లాన్ చేసిండ్రు. ప్లానింగ్ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. 6 monthsలో 1,14,850 కోట్లు రావాలి వీళ్ళు చేసిన లెక్క ప్రకారం. కానీ వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 76,940 కోట్లు వచ్చినాయి, 33% వచ్చింది. ఇంత దారుణమైన లెక్కలు ఉంటాయా? ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారా? మీకు ఏమన్నా సలహాదారులు ఉన్నారా? రూపాయి వస్తున్న దగ్గర కనీసం 50 పైసలను రావాలి కదా. 6 monthsలో 50%, కనీసం 48, 49%, 40, 41, 42%. వీళ్ళకు ఎట్లున్నది వీళ్ళ సిచ్యువేషన్ అంటే, మాకు 100 మార్కులు వస్తాయని చెప్తారు, వచ్చేది 1 మార్కే, పక్కన 0 వేసి 100 మార్కులు వచ్చినట్టు చూపిస్తారు. ఇదే లెక్క అది. ఇప్పుడు వీళ్ళు అప్పులు ఎంత తెలుసా? 83.58% అప్పులు చేశారు. వీళ్ళు మొత్తం 45,139 కోట్లు అప్పు చేశారు. ఇది ఎప్పటికి నేను చెప్పేది సెప్టెంబర్ వరకే. అక్టోబర్, నవంబర్ కలిపితే అప్పు అయిపోయింది. అప్పు ఎంత చేయాలనో అది దాటిపోయారు. 49,000 కోట్లు అప్పు చేయాల్సింటే 51,000 కోట్లు అప్పు చేసినారు. ఇంకా నెక్స్ట్ అప్పు పుడుతుందో పుట్టదో, ఆర్బీఐ రూల్స్ ఏమున్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా, ఇవన్నీ డిపెండ్ అయి ఉన్నాయి. ఇవ్వకపోతే మాత్రం ఫైనాన్స్ క్రైసిస్ మామూలుగా ఉండదు రాష్ట్రంలో. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేరు, ఈ 2,000 రూపాయల పెన్షన్ కూడా అయిపోతుంది. లాస్ట్కి ఈ ధాన్యం కొంటే డబ్బులు కూడా రావు. అట్లాంటి సిచ్యువేషన్ నెక్స్ట్ క్రైసిస్. అయితే మొత్తం ఈ గవర్నమెంట్కి వచ్చిన ఇన్కమ్ ప్లస్ అప్పులు కలిసి 1,22,000 కోట్లు వచ్చినాయి. 1,14,000 కోట్లు వచ్చాయన్న కాడ 1,22,000 కోట్లు చూపిస్తున్నారు వీళ్ళు. గవర్నమెంట్ ఇన్కమ్ వచ్చింది అంటే మా పరిపాలన కరెక్టే ఉంది అని చూపిస్తున్నారు వీళ్ళు. అందుకే నేను చెప్పింది, 1 మార్కో 10 మార్కులు వస్తే పక్కన 0 వేసి, లేకపోతే 8 వస్తే పక్కన 0 వేసి 80 మార్కులు వస్తాయని తల్లిదండ్రులను కొంతమంది పిల్లలు చీట్ చేసే ప్రయత్నం చేస్తారు కదా. ఇక్కడ రాష్ట్ర ప్రజలను వీళ్ళు చీట్ చేస్తున్నారనమాట. వీళ్ళు బరాబర్ కూడా మాట్లాడతలేరు. రేవంత్ రెడ్డి ఏమో ఒకసారి మొన్ననే పోయినప్పుడు చెప్పిండు, చాలాసార్లు చెప్తుంటాడు, 10,000 కోట్లు పడేస్తా అంటాడు. మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటాడు. అది అర్థం కాని లాజిక్కో మ్యాజిక్కో ఏందో అర్థం కాదు. మరి ఆడొచ్చిన 10,000 కోట్లు ఇట్లా పడేస్తా అన్న ఆయన మళ్ళీ 4 రోజులకే ప్రెస్ మీట్ పెట్టి అసలు పైసలే లేవు, అప్పు ఎవడు ఇస్తలేడు, దొంగలను చూసినట్టు చూస్తున్నారు, చెప్పుల దొంగలను చూసినట్టు ఎందుకు మాట్లాడాలి? అది కరెక్టా ఇది కరెక్టా? ఈడ చూస్తే అప్పులతోనో కలిపి ఎక్కువనే వస్తున్నాయి పైసలు గవర్నమెంట్కి. ఇప్పుడు ఏమీ ఆగిపోలే. 1,22,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి గవర్నమెంట్కు, 1,14,000 కోట్లు వస్తాయని అంచనా వేసినారు. కాకపోతే ఇక్కడ అప్పు చేసారు. అప్పు అందుకే అన్నా 8 మార్కులు వస్తే 80 మార్కులు చేసుకుని వీళ్ళని మోసం చేసారు. జనాలని చేసి 1,22,000 కోట్లు ఈ 6 monthsలో గవర్నమెంట్కి వచ్చినాయి. దానిలో ట్యాక్సెస్ 1,75,000 కోట్ల రూపాయలు వస్తాయనుకుంటే 71,000 కోట్లు వచ్చినాయంట ట్యాక్స్ల ద్వారా. ట్యాక్స్లు ఎట్లా వస్తాయి? మనం కట్టే ట్యాక్సులే. మనం సామాను కొంటే ట్యాక్స్లు వస్తాయి, మనం ఇల్లు కడితే గవర్నమెంట్కి ట్యాక్స్లు వస్తాయి, మనం పెట్రోల్ డీజిల్ పోసుకుంటే వ్యాట్లు వస్తాయి, మనం మందు తాగితే వ్యాట్లు వస్తాయి గవర్నమెంట్కి. మందు వ్యాట్ ఒకటే రెగ్యులర్గా ఉంది, మిగతా అన్నీ పడిపోయినాయి. రియల్ ఎస్టేట్ లేదు, ఎవరికి కడతలేరు, కన్స్ట్రక్షన్స్ ఏం లేవు. ఈ రియల్ ఎస్టేట్ ఈడ మన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ మస్తుగా అవుతున్నాయని శ్రీధర్బాబు మొన్న మాట్లాడాడు. మస్తుగా అవుతున్నాయని. అవన్నీ ఏంటి తెలుసా? ఇల్లు అమ్మకాలు కొనగాలతో వచ్చిన రిజిస్ట్రేషన్ కాదు అది. ఇల్లు కుదబెట్టి, ఇప్పుడు కుదబెట్టుడు అంటే రిజిస్ట్రేషనే డైరెక్ట్. రిజిస్ట్రేషన్ చేస్తే ఇల్లు ఏదో అప్పులు తీరనికనో లేకపోతే ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోకనో పిల్లల పెళ్ళికో దేనికో ఇంత అమౌంట్ వస్తుంది. అవుతున్నాయి, ఆ లావాదేవీలు అవుతున్నాయి, వాటినే రిజిస్ట్రేషన్, అది కూడా మోసమే లాస్ట్కి. ఇక ఇట్లా ట్యాక్స్ల రూపంలో 71,136 కోట్లు వస్తున్నాయంటే మన కొనుగోలు శక్తి పడిపోయింది అని అర్థం. గవర్నమెంట్ ట్యాక్సులు తగ్గిపోయినాయంటే మనం కొనలేకపోతున్నాం, కొంటలేం, ఆడకాడికే కొంటున్నాం, ఉన్న కాడికే కాళ్ళు ముడుచుకొని పండుకుంటున్నాం అని అర్థం దానికి. ఇట్లా ఇది జరిగింది. ఇక ఇప్పుడు నేను పెట్టిన ట్యాగ్ కరెక్ట్గా సరిపోయింది కదా. చారన్న కోడికి బారన్న మసాలా వచ్చింది 77,000 కోట్లు, చేసిన అప్పు 45,139 కోట్లు, మొత్తం 1,22,000 కోట్లు వచ్చినాయి. మరి ఇన్ని పైసలు వస్తే ఏం చేసింది? సరే వీళ్ళు జనాలను మోసం చేయొచ్చు, మనల్ని మోసం చేయొచ్చు, కానీ ఆర్బీఐనో లేకపోతే కాగును మోసం చేయలేరు కదా. ఇది ఆడిట్ సంస్థ, ఇది కంట్రోల్ అండ్ జనరల్. అంటే గవర్నమెంట్ వచ్చే ఇన్కమ్ ఏంది, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు, చక్కగా చేస్తున్నారు అని లెక్కలు చెప్తాయి ప్రధానికి. అదే లెక్క రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఉంటారు, రాష్ట్రపతి అండర్లో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా సంబంధం ఉండదు. ఇప్పుడు రెవెన్యూ లోటు అంట 454% అని అంచనా వేసింది. 454%, ఇది మన లోతు, మన గవర్నమెంట్ లోతు, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 454% రెవెన్యూ లోటు, అంటే మైనస్లో ఉన్నాం మనం. 454% వీళ్ళు ఇదే లెక్కలోకి తీసుకుంటారు. అప్పు లెక్కలోకి ఉండదు. అప్పు ఇన్కమ్ ఎట్లయితే అప్పు ఇన్కమ్ కాదు కదా.
మనకైనా గవర్నమెంట్కైనా అప్పు చేస్తే ఇన్కమ్ కింద చూపిస్తుంది గవర్నమెంట్, కానీ అప్పు ఇన్కమ్ అవుతుందా? అప్పు అప్పే, అప్పు మనకు లోటు, అప్పు ముప్పు. ఇక 454% రెవెన్యూ లోటు అంటే అసలు వీళ్ళకి ఏం ముఖం పెట్టుకొని ఇంకా ఇట్లా దొంగ లెక్కలతోన అది బాగుంది ఇది బాగుందని చూపించే ప్రయత్నం చేస్తున్నారో అర్థం కాదు. ఓలా నిజమే వీళ్ళు అనుకున్నట్టు అంత బాగుంది అనుకుందాం, అంత బాగుంటే 4,000 రూపాయల పెన్షన్ ఎందుకు కాలేదు? అంత బాగుంటే రైతు భరోసా ఒకసారి వచ్చింది మళ్ళీ ఎందుకు రాలేదు? అంత బాగుంటే లాస్ట్ యాసంగిలో రైతులకు బోనస్ 500 రూపాయల బోనస్ ఇవ్వలేదు. చాలామందికి ఒడ్లు కొన్నాళ్ళు వాళ్ళు పాపం ప్రైవేట్లకు అమ్ముకోకుండా 500 రూపాయల బోనస్ కోసం గవర్నమెంట్కి అమ్మారు. ఆ బోనస్ ఇప్పటిదాకా కూడా ఇవ్వలేదు. పోయిన యాసంగి బోనస్ నేను చెప్పేది. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వమంటే వాళ్ళని ఎందుకు బెదిరిస్తున్నాను, ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాను, నేను ఇయ్యను, ఏం చేసుకుంటూ చేసుకోపో అని. ఇట్లాంటి చాలా ఉన్నాయి. డబ్బులు వస్తున్నాయి, బట్ దాని మేనేజ్మెంట్ వస్తలేదు వీళ్ళకు. దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలని వస్తలేదు. దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎవరు ఖర్చు పెట్టాలి, ఎట్లా రాష్ట్ర ఇన్కమ్ మెరగాలంటే ఎక్కడ ఖర్చు పెట్టాలి అక్కడ ఖర్చు పెట్టాలి. ఎవరి సలహాలన్నా తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎవరి సలహాలు కూడా తీసుకోరు వాళ్ళు. ఎవరైనా సలహాలు తీసుకుంటే వీళ్ళ దొంగ లెక్కలు అందరికీ తెలుస్తాయని ఎవరి సలహాలు కూడా తీసుకోరు. ఎవరి దగ్గర అనియరు. ఆర్థిక నిపుణులు ఎవరిని పట్టించుకోరు. రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే ఆర్థిక నిపుణులే చాలామంది నిపుణులు చెప్పినాక ఇంతకుముందే ఆయన చుట్టూ ఉండే నిపుణులు ఏంటో ఆ నిపుణులు చెప్పేదే ఆర్థిక నిపుణులు, ఆయన చెప్పేదే ఈయన ఇంటాడు, అంతకు మించి చేసేదేం లేదు. ఇట్లే నడిస్తే ఒక 2-3 months అటు ఇటు అప్పులు నిండిపోయినాయి. అప్పులు లేవు, ఇంకా అప్పులు ఇచ్చే దిక్కు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కరుణిస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, లేకపోతే 2,000 రూపాయల పెన్షను, లేకపోతే మిగతా ఏదైనా కూడా వచ్చే అవకాశం లేదు. లేకపోతే మనం శ్రీలంక లాగైతామో లేకపోతే నేపాల్ లాగైతామో ఎవరిలాగైతామో తెలియదు, కానీ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉన్నట్టుగా ఈ సూచనలు కాగ్ రిపోర్ట్ను చూసి అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.